హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా కన్నడలో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన 'సప్తసాగర దాచేయ'లో సైడ్ బి మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీలో ఇంకా ఎవరైనా సైడ్ ఏ మూవీ చూడకపోతే ముందు ఆ మూవీ చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే సైడ్ ఏకి కంటిన్యూషనే ఈ సైడ్ బి. సైడ్ ఏకి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది, ఒకసారి చూడండి. మూవీ స్టార్ట్ అవ్వగానే 2021 సంవత్సరాన్ని చూపిస్తారు. మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రక్షిత్ శెట్టి యాస్ మను తన 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలై బయటికి వస్తాడు. అలా మను తన ఫ్రెండ్ ప్రకాష్ని కలవగా ప్రకాష్ మను సిచ్యుయేషన్ అర్థం చేసుకొని మను ఉండేందుకు ఒక చిన్న రూమ్ అడ్జస్ట్ చేస్తాడు. అప్పుడే ప్రకాష్ మనుతో కరోనా తర్వాత ప్రతి ఒక్కరి జీవితం చాలా దారుణంగా తయారైంది, ఇది కూడా ఇప్పుడు మనకి ఒక పెద్ద జైలు జీవితం లాంటిది అని చెప్పి నువ్వు ఇంకా నీ పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి మరొక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి, అదే నీకు మంచిది అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మను తన వాక్మెన్ తీసి తను జైల్లో ఉన్నప్పుడు ప్రియా తన మాటలు క్యాసెట్స్లో రికార్డ్ చేసి పంపిన క్యాసెట్స్ అందులో పెట్టి ప్రియా మాటలు వినడం స్టార్ట్ చేస్తాడు. మను ఇప్పటికీ ఇంకా ప్రియా గురించి ఆలోచిస్తూ తనని మర్చిపోలేక తను గుర్తొచ్చిన ప్రతిసారి తన మాటలు ఉన్న క్యాసెట్స్ వింటూ ఉంటాడు. అయితే ఆ క్యాసెట్స్లో ప్రియా, మను నీ కోసం నేను బయట 1000 కనులతో ఎదురు చూస్తున్నా, నువ్వు ఎప్పుడైతే జైలు నుంచి బయటికి వస్తావో ఆ రోజు నాకు పండగ లాంటి రోజు అని మనుతో ప్రేమగా మాట్లాడాలనుకున్న మాటలన్నీ రికార్డ్ చేసి క్యాసెట్స్ పంపి ఉంటుంది. ప్రియాని తలుచుకుని మను అలా చాలా ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అలా పటేల్ చెప్పడం ద్వారా మను జైల్లో ఏ వర్క్ అయితే చేసేవాడో అదే పని ఉండే గార్మెంట్ ఫ్యాక్టరీలో జాబ్ ఇస్తారు. అలా మను పగలు ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ రాత్రి సమయంలో ట్యాక్సీ నడుపుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలా మను తన వర్క్ చేసుకుంటూ ప్రియా గుర్తొచ్చిన ప్రతిసారి తన మాటలు ఉన్న క్యాసెట్స్ వింటూ జీవితం గడిపేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే అలా మను ప్రతిరోజు చాలా సాడ్గా ఉండడం చూసిన ప్రకాష్ ఒకరోజు మనుని హ్యాపీగా ఉంచడానికి మను కోసం ఒక కాల్ గర్ల్ని బుక్ చేసి మనుకి అదే విషయం చెప్పి వెళ్ళి ఒక బ్రోకర్ని కలవమని చెప్పడంతో ప్రకాష్ మాట కాదు అనలేక మను వెళ్ళి ఒక బ్రోకర్ని కలవగా తను మనుకి కొంతమంది అమ్మాయిల్ని చూపించి అందులో నుండి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమని చెప్పడంతో మను వారిలో నుంచి సురభి అనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడంతో అలా సురభి మనుని ఒక హోటల్కి తీసుకుని వెళ్తుంది. మను సురభిని చూసి నీకు పాటలు పాడడం వచ్చా అని అడగ్గా దానికి సురభి పాడడం వచ్చు, పాడించడం కూడా వచ్చు అని నవ్వి అలా ఇద్దరు హోటల్లోని ఒక రూమ్లోకి వెళ్తారు. అయితే మనుకి సురభిని చూస్తుంటే తనలో తనకి ప్రియానే కనిపిస్తూ ఉంటుంది. దాంతో సురభిలోని ప్రియాని చూస్తూ సురభితో ఇంటిమేట్ అవుతాడు. అయితే అప్పుడే సురభి మనుని, ఇంతకీ ఎవరా అమ్మాయి, నాతో కలిసేటప్పుడు నువ్వు అసలు నా మొహం కూడా చూడలేదు, అయితే నీ గుండెని బద్దలు కొట్టిన ఆ అమ్మాయి ఎవరు, ఏం జరిగిందని అడగ్గా దానికి మను ప్రియా గురించి చెప్పడం ఇష్టం లేక గడిచిన జీవితంలో ఒక కళ అని సురభికి డబ్బు ఇచ్చి నా కోసం ఒక పాట పాడవా అని అడగ్గా సురభి మను కోసం ఒక పాట పాడుతుంది. అయితే మను ప్రియానే తలుచుకొని ఎమోషనల్గా అక్కడి నుంచి వెళ్ళబోగా సురభి మనుతో నువ్వు నాకు బాగా నచ్చావని చెప్తుంది. అలా మను తిరిగి తన రూమ్కి వచ్చాక ప్రియా క్యాసెట్స్ వింటూ ఫుల్గా ఎమోషనల్ అవుతాడు. ప్రియా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో మను ప్రియా గొంతు ఒక్కసారి వినాలని కాయిన్ బాక్స్ నుండి తనకి ఫోన్ చేస్తాడు. అలా ప్రియా వాయిస్ విని వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఇన్ని రోజుల తర్వాత ప్రియా వాయిస్ విన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే బాగా ఆలోచించిన మను ప్రకాష్ దగ్గరికి వెళ్ళి నాకు చివరిసారిగా ఒక్కసారి ప్రియాని చూడాలని ఉంది, దానికి నువ్వే హెల్ప్ చేయాలి అని ఈ ఫోన్ నెంబర్ ద్వారా ప్రియా ఎక్కడ ఉందో లొకేషన్ తెలుసుకోగలమా అని అడగ్గా అది విన్న ప్రకాష్ మను మీద కోపంతో నువ్వు ఇంకా ప్రియాని మర్చిపోలేదా, తను ఇప్పుడు తన జీవితంలో చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఇప్పుడు మళ్ళీ తన జీవితంలోకి వెళ్ళి తన జీవితం డిస్టర్బ్ చేయాలి అనుకుంటున్నావా, నా మాట విని నువ్వు కూడా ఎవరైనా చూసుకుని కొత్త జీవితం స్టార్ట్ చేయి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మను బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉండగా సురభి కనిపిస్తుంది. సురభి కూడా మనీను చూసి తన దగ్గరికి వచ్చి నువ్వు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా, అయితే పద పక్కనే లాడ్జి ఉంది అనగా దానికి మనం మూవీకి వెళ్దామా, నాతో పాటు మూవీకి వస్తావా, నువ్వు మామూలుగా ఎంత డబ్బు తీసుకుంటావో అంత డబ్బు ఇస్తాను అనడంతో అది విన్న సురభి కొంచెం ఆశ్చర్యపోయి మనుతో పాటు మూవీకి వెళ్తుంది. అయితే మనుకి మాత్రం సురభిని ప్రియాలాగే ఫీల్ అవుతూ సురభిలో తనకి ప్రియానే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మను సురభిని నీకు సముద్రం అంటే ఇష్టమేనా అని అడగ్గా దానికి సురభి అక్కడ చేపల వాసన ఉంటుంది, నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. అలా మూవీ అయిపోయాక ఇద్దరు బస్సులో వెళ్తూ ఉండగా మను సురభిని నీ లైఫ్లో నువ్వు ఏమవ్వాలి అనుకునే దానివి అని అడగ్గా దానికి సురభి నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నా, కానీ పరిస్థితులు అనుకూలించక ఇష్టం లేకపోయినా సరే ఈ వృత్తిలో దిగాల్సి వచ్చింది అని చెప్తుంది. అప్పుడే మను నాకు ఒక హెల్ప్ చేస్తావా, నీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తా, నువ్వు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వారి అడ్రస్ కనుక్కోవాలి అనగా సురభి మొదట నో చెప్తుంది. బట్ మను కోసం ఓకే అని చెప్పి నెంబర్ తీసుకొని అదే రోజు రాత్రి ప్రియాకి ఫోన్ చేసి తన ఇంటి అడ్రస్ కనుక్కొని
ఆ అడ్రస్ మనుకి చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో మరుసటి రోజు నుండి మను ప్రియా ఇంటి అడ్రస్ దగ్గరికి వెళ్లి ప్రియానికి తను కనబడకుండా ప్రియాని దూరం నుంచి ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ప్రియా ప్రస్తుతం ఒక చిన్న ఇంట్లో తన కొడుకుతో పాటు ఉంటూ అలాగే ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. ప్రియాని అలా ప్రతిరోజు ఫాలో అవుతున్న మనుకి ప్రియా భర్త కనిపించడు. అలాగే అసలు ప్రియా ఎన్నో కలలు కనింది కదా! మరి ఇప్పుడు ప్రియా ఇలాంటి జీవితం ఎందుకు గడుపుతుంది? అసలు ప్రియా జీవితంలో ఏం జరిగిందని ఆలోచిస్తూ ప్రియా ఉండే ఇంటికెదురుగా ఉన్న రైల్వే ట్రాక్ మీద ఆగి ఉన్న బోగీలో ఉంటూ ప్రియాని చూస్తూ ఉంటాడు. ఒకరోజు మను ప్రకాష్‌ని కలిసి అసలు ప్రియా భర్త ఎక్కడున్నాడో, ప్రియా తన కొడుకుతో కలిసి ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవిస్తుంది? తనని అలా చూస్తుంటే పాపం అనిపిస్తుందిరా అనగా దానికి ప్రకాష్ తన లైఫ్ తను బ్రతుకుతుంది. అసలు నువ్వు బ్రతికున్నావో చనిపోయావో కూడా తెలీదు తనకి. 10 సంవత్సరాలు గడిచిపోయాయిరా మను. నువ్వొక్కసారి తనని చూడాలి అనుకున్నావు. చూసావుగా తన మగుడు ఎక్కడికైనా పోనీ అదంతా నీకెందుకు? తన గురించి ఆలోచించకొని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ మను మాత్రం ప్రియానే చూస్తూ ఉంటాడు. ప్రియా జీవితంలో ఏదో తప్పు జరుగుతుంది అని అదేంటో తెలుసుకొని తనని హ్యాపీగా ఉంచాలి అనుకుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు మను ప్రియా భర్తని చూసి తనని ఫాలో అవుతూ వెళ్ళగా తను ప్రతిరోజు సాయంత్రం బార్‌కి వెళ్ళి మందు తాగుతూ ఉంటాడు. అదంతా చూసిన మనుకి ప్రియా సంతోషంగా లేకపోవడానికి కారణం తన భర్తే అని, తన భర్తనే ప్రియాని టార్చర్ చేస్తున్నాడు అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సురభి మనుని కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సురభి మనుని ప్రియా గురించి అడగ్గా దానికి మను ప్రియాకి ఇప్పుడు పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసినా సరే మేమిద్దరం కలవడం కుదరదు అని చెప్తాడు. దానికి సురభి ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అందరికీ వర్కౌట్ అవ్వవు కానీ అందుకే నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో అని చెప్తుంది. అది విన్న మను సురభికి తాళిబొట్టు ఇచ్చి అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అంటాడు. అది విన్న సురభి మను మాటలు పట్టించుకోదు. ఏదో సరదాగా అంటున్నాడు అనుకుంటుంది. కానీ ఆ తాళిబొట్టుని తన మెడలో వేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మను ప్రకాష్కి చేపల కూర తినిపిస్తా అని చెప్పి ఒక హోటల్కి తీసుకెళ్లి ఇది ప్రియా భర్త దీపక్ నడుపుతున్న హోటల్ అని, దీపక్ ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు బాగోలేదు, అందుకే తను ప్రియాని బాగా చూసుకోవట్లేదు అని చెప్తాడు. అది విన్న ప్రకాష్ నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గురాదా? వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటారు, నీ జీవితం నువ్వు చూసుకొని కోప్పడే అక్కడి నుంచి వెళ్ళిపోగా అప్పుడే మనం అక్కడే మనీ కౌంటర్ టేబుల్ మీద ప్రియా ఇంటి తాళాలు చూసి వాటిని తీసుకుని నేరుగా ప్రియా ఇంటి దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళి అక్కడి పరిస్థితి చూసి ప్రియా తమకి పెళ్ళయ్యాక ఇల్లు ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. కానీ అక్కడ అంత చిన్న గదిలో ప్రియా కోరుకున్న వాటికి ఆపోజిట్లో సిచ్యుయేషన్ ఉంటుంది. అప్పుడే మనం ప్రియా తన మెమరీస్ ఏమైనా దాచుకుందా అని ఒక పాత పెట్టె ఓపెన్ చేయగా అందులో కొన్ని మనుకు సంబంధించిన వస్తువులు ఉంటాయి. అయితే అప్పుడే ప్రియ రావడం గమనించిన మను ఇంటి వెనకాల నుంచి పారిపోవాలని చూడగా అప్పుడే ఒక వ్యక్తి మనుని చూసి తనని కొట్టాలి అని చూసి ఆగిపోతాడు. నిజానికి తను ఎవరో కాదు, ప్రియా బ్రదర్ వినోద్. మనుని గుర్తుపట్టి అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుని వినోద్ మనుతో మీరిప్పుడు అక్క ముందుకి వెళ్ళకండి, తనకి ప్రాత జ్ఞాపకాలు గుర్తు చేయకండి, మా బావ మా అక్కని చాలా బాగా చూసుకుంటున్నాడు, తను చాలా మంచివాడు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు మను దీపక్ వెళ్ళే అదే బార్కి వెళ్ళి తనని పరిచయం చేసుకుని అలా ఇద్దరు మాట్లాడుకుంటారు. దీపక్ చెప్పిన దాన్ని బట్టి కోవిడ్ వల్ల దీపక్ బిజినెస్ పూర్తిగా లాసెస్లోకి వెళ్ళిపోయిందని, అలాగే హోటల్ కూడా సరిగ్గా జరగటం లేదు అని, అందుకే దీపక్ ఫ్యామిలీ పూర్తిగా కష్టాల్లోకి కూరుకుపోయిందని తెలుస్తుంది. ఇంకా దీపక్ ప్రియాని సరిగ్గా చూసుకోవట్లేదని అర్థమవుతుంది. అలా ఇద్దరు తాగాక దీపక్ ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో పాస్ పోస్తూ ఉండగా అప్పుడే మనం తనని వెనక నుంచి నెట్టడంతో తను దీపక్ గొయ్యిలో పడిపోయి గాయాలు అవుతాయి. దాంతో ప్రకాష్కి చెప్పి దీపక్ని వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలా కాసేపటికే ఈ విషయం తెలిసిన ప్రియా బాధపడుతూ హాస్పిటల్కి వచ్చి దీపక్ దగ్గరికి వెళ్తుంది. అది చూసిన ప్రకాష్ మనుతో చూసావుగా వారిద్దరి మధ్య ప్రేమ, మీ ఇద్దరి కథ ఇంకా ముగిసిపోయిందిరా, తను నీకు దక్కదు వదిలేయి అనగా దానికి మను తనకి పెళ్ళయి ఇప్పటికి 3874 రోజులైంది, ప్రతిరోజు నాకు గుర్తొస్తుంది, అందుకే సముద్రం దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకున్నా, వెళ్లే ముందు తనని చివరిసారిగా చూడాలి అనుకున్నా, తను తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటుంది అనుకున్నా, కానీ తను సంతోషంగా లేదన్నా, తనకి ఇష్టమైనవి ఏవి తన లైఫ్లో లేవు, చివరికి తనకి ఎంతో ఇష్టమైన పాడడం కూడా ఆపేసింది, తనని అలా చూస్తూ నేను ఉండలేను అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఒకరోజు ఎప్పట్లాగే మను దూరం నుంచే ప్రియాని ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ ఈసారి ప్రియా మనుని చూసేస్తుంది. అలా ఇద్దరు కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. మను ప్రియాని ఎలా ఉన్నావని అడగ్గా దానికి ప్రియా నేను నా భర్త దీపక్ అండ్ కొడుకుతో చాలా హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లో నాకు ఇష్టమైన పాటలు కూడా పాడుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాను, ఇంతకీ నీకు పెళ్ళయిందా, నువ్వెలా ఉన్నావని అడగ్గా దానికి మను నేను కూడా నా లైఫ్లో
చాలా సంతోషంగా ఉన్నాను. నా భార్య పేరు సురభి అంటాడు. అలా ఇద్దరు ఒకరికొకరు తమ జీవితంలో సంతోషంగా లేకున్నా సరే చాలా హ్యాపీగా ఉన్నామని అబద్ధాలు చెప్పుకుంటారు. అయితే ప్రియా గురించి అంతా తెలుసుకున్న మనుకి ప్రియా అబద్ధం చెప్తుందని అర్థమవుతుంది. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ప్రియా కళ్ళలో నుండి తనకి తెలియకుండానే కన్నీరు వస్తుంది. ప్రియా అక్కడి నుంచి వెళ్తూ మనుతో ఇక మీదట మనం ఎప్పుడూ కలవకూడదు అని చెప్పి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో మను కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు మను ప్రియా ఇంటికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద హోర్డింగ్ చూస్తాడు. అయితే ఆ హోర్డింగ్ వల్ల ప్రియా ఇంటి మీద అసలు సూర్యుడు వెలుగనేదే పడటం లేదని గమనించిన మను అదే రోజు రాత్రి ఆ హోర్డింగ్కి ఉన్న పోస్టర్ కట్ చేసి చింపేస్తాడు. దాంతో మరుసటి రోజు ప్రియా ఇంట్లోకి సూర్యకిరణాలు పడి వెలుగు రావడంతో అది గమనించిన ప్రియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజానికి ఈ సీన్తో డైరెక్టర్ మనకి ఇండైరెక్ట్గా మను ప్రియా జీవితంలోకి వెలుగు తీసుకురాబోతున్నాడు అని కన్విన్స్ అయ్యేలా చూపిస్తాడు. ఇంకా ఆ రోజు నుండి మను ప్రియాకి ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తనకి తెలియకుండా ప్రియా తమ్ముడు వినోద్ ద్వారా సాల్వ్ చేస్తూ ఉంటాడు. అలాగే ప్రియా కొడుకుతో మాట్లాడుతూ తనకి క్లోజ్ అవుతూ ఉంటాడు. మరో పక్క మను బార్లో దీపక్ని కలిసి తనతో ఫ్రెండ్షిప్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉండగా అప్పుడే దీపక్కి డబ్బు అప్పుగా ఇచ్చిన వారు దీపక్ని అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్లి తమ డబ్బు త్వరలోనే తిరిగి ఇవ్వమని వార్నింగ్ ఇవ్వటం మను గమనిస్తాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ప్రియా కొడుకు సాడ్గా ఉండడం గమనించిన మను ఏమైందిరా అని అడగ్గా దానికి తను ఈ రోజు నా బర్త్డే అందుకే గిఫ్ట్గా సైకిల్ కొనివ్వమని అడిగా అందుకే అమ్మ తిట్టింది అంటాడు. దాంతో మనం బాగా ఆలోచించి ప్రియా కొడుక్కి వండర్లా టికెట్స్ ఇచ్చి నువ్వు మీ అమ్మ మీ నాన్న అలాగే నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయండి అని చెప్పి పంపుతాడు. అలా ప్రియా తన కొడుకు పక్కింటి వాళ్ళు అందరూ కలిసి వండర్లాకి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే మను కూడా ప్రియా కోసం సురభిని తనతో పాటు తీసుకుని వండర్లాకి వెళ్ళి దూరం నుంచి ప్రియా ఇన్ని రోజుల తర్వాత హ్యాపీగా ఉండడం చూస్తూ తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా సురభి మాత్రం రోజు రోజుకి మనుని ఇష్టపడుతూ తనతో టైం స్పెండ్ చేయడానికే మను తనని ఇక్కడికి తీసుకొచ్చాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మను ప్రియాతో పాటు తన భర్త దీపక్ లేకపోవడం గమనించి మను దీపక్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడగ్గా దానికి దీపక్ నేను నా ఫ్యామిలీతో పాటు బయటికి వచ్చాను ఈరోజు బార్కి రాలేను అని అబద్ధం చెప్తాడు. అది విన్న మనుకి దీపక్ ఎవరితోనైనా అఫేర్ పెట్టుకున్నాడేమో అని డౌట్ వచ్చి అది క్లారిటీ తెచ్చుకునేందుకు మరుసటి రోజు సురభి దగ్గరికి వెళ్ళి తనతో నేను ఒక వ్యక్తితో కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా అని అబద్ధం చెప్పి అందుకే అసలు ఆ వ్యక్తి ఎలాంటివాడు తన క్యారెక్టర్ కనుక్కోమని చెప్పి పంపుతాడు. మను కోసం సురభి దీపక్ నడుపుతున్న తన హోటల్కి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని దీపక్ ముందు సెట్ యూస్ చేస్తుంది. కానీ దీపక్ మాత్రం సురభి వైపు కన్నెత్తి కూడా చూడడు. దాంతో సురభి అక్కడి నుంచి బయటికి వచ్చి మనుకి ఫోన్ చేసి దీపక్ మంచివాడే అని జరిగింది చెప్తుంది. దానికి మను నువ్వు తనని కరెక్ట్గానే చెక్ చేసావా అంటాడు. దానికి సురభికి కోపం వచ్చి ఇంకా ఎలా చెక్ చేయమంటావు వాడి ముందు బట్టలు విప్పేసి నించోమంటావా అని కోపంతో కాల్ కట్ చేసేస్తుంది. అలా రోజు నుండి మను సురభికి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. ఇదిలా ఉంటే ఒకరోజు దీపక్కి డబ్బు అప్పుగా ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి ఇంట్లో సామాన్లన్నీ బయటపడేసి ప్రియాతో నీ భర్తని త్వరగా మా డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పు లేదంటే ఈసారి మిమ్మల్ని కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తామని వార్నింగ్ ఇచ్చాక నుంచి వెళ్ళిపోతారు. దాంతో ప్రియా చాలా బాధపడుతుంది. అదంతా దూరం నుండి చూస్తున్న మను దీనంతటికీ కారణం దీపక్ వారి దగ్గర డబ్బు తీసుకోవడమే అని వెంటనే దీపక్ హోటల్ దగ్గరికి వెళ్ళి తనని కలిసి తాగుదామని అలా ఇద్దరు హోటల్లోనే కూర్చొని తాగుతూ ఉంటారు. అప్పుడే మను దీపక్ మందు గ్లాసులో ఏదో కలుపుతాడు. అప్పుడే దీపక్ మనుతో నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఒకేసారి ఈ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశాం సార్ కానీ కోవిడ్ ముందు దాకా నా హోటల్ చాలా అద్భుతంగా జరిగేది. నా హోటల్లో చేపల పులుసు చాలా ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. కానీ కోవిడ్ తర్వాత నా బిజినెస్ పూర్తిగా డల్ అయిపోయింది నా జీవితమే మారిపోయింది అని చెప్పి తన భార్య ప్రియా గురించి కూడా చాలా మంచిగా చెప్తూ నా వల్లే ప్రియా చాలా బాధలు అనుభవిస్తుంది అందుకే నాకు చనిపోవాలి అనిపిస్తుంది అని చాలా ఎమోషనల్ అవుతాడు. దీపక్ తన పరిస్థితుల వల్లే ఇలా అయిపోయాడని అర్థం చేసుకున్న మను తను కలిపిన మందు గ్లాస్ కింద పారబోస్తాడు. నెక్స్ట్ సీన్లో మను ప్రకాష్ని కలిసి దీపక్ చాలా మంచోడ్రా కానీ తన ఫ్యామిలీ అండ్ బిజినెస్ కోసం 75 లక్షలు అప్పు చేశాడు ఆ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావటం లేదు అనగా దానికి ప్రకాష్ అయితే మనం మరొక పెద్ద దొంగతనం చేసి ఆ డబ్బు తనకి ఇచ్చి మనం మళ్ళీ జైలుకి వెళ్ళిపోదామా అంటాడు. అది విన్న మనుకి తను జైలుకి వెళ్ళడానికి కారణమైన శంకర్ గౌడ అండ్ ప్రభు గుర్తొచ్చి మరుసటి రోజు మను శంకర్ గౌడ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు శంకర్ గౌడ భార్యని కలవడానికి. అయితే మనుని చూసిన శంకర్ గౌడ భార్య అండ్ మేనేజర్ ప్రభు సెక్యూరిటీతో మనుని బయటికి గెంటించేస్తారు. అదే రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయాక శంకర్ గౌడ భార్య అండ్ కొడుకు కారులో వెళ్తూ ఉండగా మను వారి కారుకి అడ్డుగా నిలబడతాడు. అది చూసిన శంకర్ గౌడ కొడుకు తన చేతికి ఉన్న వాచ్ మనుకి ఇచ్చి ఇది చాలా ఖరీదైనది దీన్ని అమ్ముకొని డబ్బు చేసుకో ఇంకెప్పుడు మాకు కనిపించకు అంటాడు. ఆ మాట విన్న మను చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వీరి కోసం నేను 10 సంవత్సరాలు జైల్లో ఉంటే దాని విలువ ఈ వాచ్ మాత్రమేనా అని. తర్వాత మను అదే విషయం ప్రకాష్కి చెప్పగా ప్రకాష్ మనుతో నువ్వేం టెన్షన్ పడకు
ఖరీదైన వాచెస్ కొనే వ్యక్తి ఒకడు నాకు తెలుసు అని మనుని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే అదే ప్లేస్‌లోనే సోము కూడా ఉంటాడు. తను కూడా జైలు నుండి విడుదలై ఉంటాడు. నిజానికి పార్ట్ 1లో మను సోముని కొడతాడు కదా! అప్పుడే సోముకి చెవులు వినబడకుండా అయిపోయి ఉంటుంది. దాంతో చెవిటి మిషన్ వాడుతూ ఉంటాడు. సోము మనుని చూసి నేను జరిగింది ఏది మర్చిపోలేదు అని చెప్పి నవ్వుతాడు. దాంతో ప్రకాష్ మనుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో అలా మను అండ్ ప్రకాష్ ఆ వాచ్ అమ్మగా 8,00,000 వస్తాయి. అయితే మనుకి ఆ 8,00,000 డబ్బు ప్రియాకి ఎలా ఇవ్వాలో అర్థం కాక ఒక ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ప్రియా తమ్ముడు వినోద్‌కి తన ప్లాన్ చెప్పి వినోద్ ద్వారా దీపక్‌తో బావా నువ్వు మరొక కొత్త హోటల్ బిజినెస్ ఓపెన్ చెయ్యి. నాకు తెలిసిన ఒక దుబాయ్‌కి చెందిన వ్యక్తి డబ్బు ఇస్తా అన్నాడు. హోటల్ పెట్టడానికి డబ్బు మొత్తం తనే ఇన్వెస్ట్ చేస్తాడు. అయితే వచ్చే లాభాల్లో 50% షేర్ అని ప్రియాని దీపక్‌ని ఒప్పిస్తాడు. అలా మను ప్రకాష్‌ని దుబాయ్ సెట్ లాగా రెడీ చేయించి తనతోనే దీపక్‌కి ఆ 8,00,000 డబ్బు ఇప్పించి హోటల్ పనులు మొదలుపెట్టమని చెప్పి మిగతా డబ్బు త్వరలోనే ఇస్తా అని చెప్తాడు. అలా దీపక్ కొత్త హోటల్ పనులు మొదలుపెట్టడంతో ప్రియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దూరం నుంచి అదంతా చూస్తున్న మను ప్రియా ఫేస్‌లో ఆనందం చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఉండగా ఒకరోజు సురభి మనుని కలిసేందుకు వస్తుంది. మను తనకి సారీ చెప్తాడు. అప్పుడే మనుకి కూడా సురభి తనని ఇష్టపడుతుందని అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే సోమ మను ఫోన్ నెంబర్ కనుక్కొని తనకి ఫోన్ చేసి తనతో మాట్లాడాలని చూడగా మను మాత్రం తన కాల్ కట్ చేస్తూ ఉంటాడు. అదే రోజు రాత్రి రైలు పెట్టెలో నుంచి మను ప్రియా ఇంటి వైపే చూస్తూ ప్రియా హ్యాపీగా ఉంది అనుకుంటూ ఉండగా అప్పుడే సోము తమ్ముడు కాళీ అదంతా చూసి మనుతో నువ్వు లైన్ వేస్తుంది తనకేనా, ఫిగర్ చాలా బాగుంది, ఇదే విషయం సోము అన్నకి చెప్తే దాని అంత చూస్తాడు అని అక్కడి నుంచి పారిపోతూ సోముకి ఫోన్ చేయబోగా అదంతా చూసిన మనుకి చాలా కోపం వచ్చి తన వెంటపడి పట్టుకొని తనని చంపేస్తాడు. మరుసటి రోజు ఈ విషయం తెలిసిన సోము కాళీ డెడ్ బాడీ చూసి ఇది ఖచ్చితంగా మనునే చేసి ఉంటాడని అర్థమవుతుంది. ఎందుకంటే మనుని ఫాలో అవ్వమని కాళీతో సోమునే చెప్పి ఉంటాడు కాబట్టి. మరోపక్క మను బాగా ఆలోచించి ప్రియా ఇంకా ఆ ఇంట్లో ఉండడం సేఫ్ కాదని ఆలోచించి మను ప్లాన్ ప్రకారం ప్రియా ఫ్యామిలీని సంగీత క్లాసెస్లు జరిగే ఒక ఇంటి పక్కన ఉండే ఇల్లు చూసి ప్రియా ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ అయ్యేలా చేస్తాడు. ప్రియా ఆ సంగీత క్లాసెస్లు జరిగే వాటిని చూసి తనకి పాడడం అంటే ఎంత ఇష్టమో గుర్తు చేసుకుని మనుతో ఉన్న తన పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. నెక్స్ట్ సీన్లో సోమాకి మనుతో తిరిగేది సురభి అని తెలిసి ఒకరోజు సురభిని ఒక లాడ్జికి రప్పిస్తాడు. ఈ విషయం మనుకు తెలిసి వెంటనే అక్కడికి వస్తాడు. నిజానికి సోమ మను సురభి కోసమే తన తమ్ముడు కాలిని చంపేశాడు అనుకుంటూ ఉంటాడు. అందుకే సురభిని టార్చర్ చేసి మనుకి ఆ బాధ తెలిసేలా చేయాలి అనుకుంటాడు. కానీ అక్కడికి మను రావడంతో ఇప్పుడు కాకపోతే మరొక రోజైనా సరే నీకు బాధ అంటే ఏంటో చూపిస్తా అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో బాగా ఆలోచించిన మను సురభి బయట ఉంటే ప్రమాదమని ఆలోచించి సురభిని తనతో పాటు ఉండమని అడిగి సురభి అండ్ మను కలిసి ప్రియా వాళ్ళ పాత ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేస్తారు. అలాగే మను ప్రియా జ్ఞాపకాలైన వాక్మెన్ అండ్ క్యాసెట్లు ఒక బాక్స్లో పెట్టి సురభి చూడకుండా పైన దాస్తాడు. అదే రోజు రాత్రి మను అండ్ దీపక్ కలిసి డ్రింక్ చేస్తూ ఉండగా అప్పుడే దీపక్ మనుతో కొత్త హోటల్ పనులైతే స్టార్ట్ చేశాం కానీ ఆ దుబాయ్ వ్యక్తి మిగతా డబ్బు ఇంకా ఇవ్వలేదు అని టెన్షన్ పడతాడు. అది విన్న మను దీపక్కి మిగతా డబ్బు ఎలాగైనా రెడీ చేయాలని ఫిక్స్ అయ్యి ప్లాన్ ప్రకారం శంకర్ కూడా కొడుకు మీద కుక్కతో అటాక్ చేయించి తనని హాస్పిటల్లో జాయిన్ చేయించి హాస్పిటల్లో శంకర్ కూడా భార్యని కలిసి మీకోసం మంచి చేసిన నన్ను మీరు పట్టించుకోవట్లేదు, అందుకే ఈ గుణపాఠమని తన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి సాయంత్రంలోగా ఈ అకౌంట్లో డబ్బులు వేయాలి అని అలాగే సోమాని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాలి, ఇంకా ప్రభుని నాకు అప్పజెప్పాలి అని ఇవి చేస్తే ఇంకెప్పుడు మీ జోలికి రాను అని చెప్పడంతో దానికి తను ఓకే అని చెప్తుంది. అలా శంకర్ గౌడ భార్య మనుకి డబ్బు పంపించి తర్వాత సోమాని అరెస్ట్ చేయించి ఇంకా ప్రభుని మను చెప్పిన సీక్రెట్ ప్లేస్కి పంపగా మను ప్రభుని కిడ్నాప్ చేసి సిటీకి దూరంగా ఉన్న ఒక ఫ్యాక్టరీ దగ్గర తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక చీకటి గదిలో తనని బంధించి 10 సంవత్సరాలు తను ప్రభు వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడో తనకి తెలియాలని ఒకే గదిలోనే తినడానికి ఫుడ్ అందులోనే బాత్రూమ్కి పోవాలి అని చెప్పి ప్రతి 2 రోజులకు ఒకసారి తనకి ఫుడ్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ప్రభు గట్టిగా అరుస్తూ తను వదిలేయమని బ్రతిమాలుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఇంకా మను మనసులో ఒకటే కోరిక ఉంటుంది, ప్రియా తిరిగి తనకి ఇష్టమైన పాటలు పాడడం మొదలు పెట్టాలి అని. ఒకరోజు మను ఇండైరెక్ట్గా ప్రియా చూసేలా ఒక సింగింగ్ కాంపిటీషన్ జరిగే పాంప్లెట్ పంపుతాడు. అది చూసిన ప్రియాకి మను జ్ఞాపకాలే గుర్తొస్తాయి. నిజానికి ప్రియా మను కోసమే పాటలు పాడడం స్టార్ట్ చేసి ఉంటుంది. కానీ మను దూరం అవడంతో పాటలు పాడడం కూడా ఆపేసి ఉంటుంది. ఇంకా దీపక్ హోటల్ పనులు పూర్తి చేసి హోటల్ ఓపెనింగ్ చేస్తాడు. మను దీపక్ ఇచ్చిన స్వీట్స్ ప్రభుకి ఇచ్చి ప్రభు అన్న ప్రియా పాటలు పాడడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో అప్పుడే నువ్వు వదిలేస్తా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఒకరోజు మను సురభితో మాట్లాడుతూ ఉండగా అప్పుడే దీపక్ మనుకి ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మనడంతో మను దీపక్ హోటల్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే అప్పటికే దీపక్కి ప్రకాష్ ఒక క్యాబ్ డ్రైవర్ అని తను దుబాయ్ నుంచి రాలేదు అని, అయితే తనకి హోటల్ పెట్టుకోవడానికి డబ్బు ఎందుకు ఇచ్చాడో అర్థం కాక
వీడి ప్లాన్ ఏంటో తెలియట్లేదు అనగా అదంతా చూసిన మను దీపక్తో నాకు ఒక ప్లేస్ తెలుసు, వీడిని అక్కడికి తీసుకెళ్తే నిజం చెప్తాడు అని అలా ముగ్గురు ప్రభుని బంధించిన ప్లేస్కి వెళ్తారు. అక్కడ ప్రభు అరుపులు విన్న దీపక్ భయపడిపోగా అప్పుడే ప్రకాష్ దీపక్తో మను అండ్ ప్రియాల గురించి అంతా చెప్తాడు. అదంతా విన్న దీపక్కి అంతా అర్థమవుతుంది. అప్పుడే మను దీపక్తో ప్రియాకి నేను ఉన్నానో పోయానో కూడా తెలియదు, కానీ నాకు ఉన్న ఒకే ఒక కోరిక ప్రియాకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, తను మళ్ళీ పాడితే చూడాలని ఉంది అని సింగింగ్ కాంపిటీషన్ పేపర్ తనకి ఇచ్చి ఈ కాంపిటీషన్లో పాల్గొనేలా చేయమని రిక్వెస్ట్ చేయడంతో మను బాధని అర్థం చేసుకున్న దీపక్ ఇంటికి వచ్చి ప్రియాకి ఆ ఆడిషన్ పేపర్ ఇచ్చి మీ అమ్మ నాకు చెప్పేది నీకు పాటలు పాడడం అంటే ఇష్టమని, ఈ కాంపిటీషన్లో పాల్గొను అనడంతో ప్రియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క సురభి మను దాచిన ప్రియా మెమరీస్ తన క్యాసెట్స్ అన్నీ చూసి కోపంతో వాటిని తగలబెట్టేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మను అది చూసి వాటిని ఆర్పాలని చూడగా అప్పటికే అవి కాలిపోయి ఉంటాయి. అప్పుడే సురభి ఏడుస్తూ తనతో నువ్వు దానికోసమే నన్ను వాడుకున్నావా అని తిడుతుంది. మనుకి కూడా చాలా కోపం వచ్చి సురభిని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తాడు. అలాగే సురభితో నువ్వు నా మనసులో ఉన్న ప్రియా ప్లేస్ని ఎప్పటికీ ఆక్రమించలేవు అంటాడు. దాంతో సురభి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క సోమ బెయిల్ మీద జైలు నుంచి విడుదలై బయటికి వస్తాడు. మనుకి బాధ ఎలా ఉంటుందో చూపించాలని ప్లాన్ ప్రకారం మనుకి సురభి అంటేనే ఇష్టమని తనని కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచి టార్చర్ చేస్తూ ఉంటాడు. మరో పక్క దీపక్ ప్రియాని సింగింగ్ కాంపిటీషన్కి తీసుకుని వెళ్తాడు. అదంతా దూరం నుండి చూస్తున్న మను ప్రియా మళ్ళీ పాడబోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా అదే టైంకి సోమ మనుకి ఫోన్ చేసి నీ ప్రేయసి సురభిని కిడ్నాప్ చేశాను, నువ్వు వెంటనే నా డెన్కి రాకపోతే తనని చంపేస్తా అనడంతో మను వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళగా సోమ మనుషులు మనుని చంపాలని అటాక్ చేస్తారు. అలా మను అండ్ సోమ గ్యాంగ్కి మధ్య పెద్ద ఫైట్ తర్వాత మను సోమ మనుషులందరినీ కొట్టి చివరికి సోమాని కూడా బాగా కొట్టి చంపబోగా అప్పుడే సోమ తన దగ్గర ఉన్న గన్తో మనుని షూట్ చేస్తాడు. అయినా కానీ మను చాలా కష్టపడి సోమని కూడా చంపేస్తాడు. మరో పక్క ప్రియా స్టేజ్ మీదకి వచ్చి పాట పాడబోగా తనకి మను జ్ఞాపకాలే గుర్తు రావడంతో ఏడుస్తూ పాట పాడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. మరో పక్క సురభిని మను కాపాడడంతో తన గాయాలను చూసి ఏడుస్తూ సురభి వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా అనగా దానికి మను వద్దు సురభి, నా జీవితం ఇక్కడి వరకే, నీకు ఇప్పటికైనా అర్థమైందా, నా మనసులో నీకు కూడా చోటు ఉందని అంటాడు. దాంతో సురభి ఏడుస్తూ ఎవరైనా హెల్ప్ అడగడానికి బయటికి వెళ్తుంది. మరో పక్క ప్రియ తన రూమ్లో కూర్చొని మనుని తలుచుకుంటూ ఒక పాట పాడుతుంది. ఈ పాట చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా మను చాలా కష్టపడుతూ ఆ రూమ్కి ఉన్న డోర్ ఓపెన్ చేయగా అక్కడ తనకి సముద్రం ఒడ్డున ప్రియ తన కోసం పాట పాడుతున్నట్లు కనిపిస్తుంది. అప్పుడే ప్రియ మనుతో నేను పాట పాడడం ఎప్పటికీ ఆపను మను అని చెప్పడంతో అది విన్న మను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా సముద్రంలోకి నడుస్తూ వెళ్తాడు. నిజానికి ఇదంతా మను ఊహించుకుంటూ ఉంటాడు. మను శరీరం నుండి తన ప్రాణం అప్పటికే విడిచి వెళ్ళిపోయి ఉంటుంది. అలా మను ఈ లోకం విడిచి వెళ్తూ అందరి జీవితాలు సెటిల్ చేసి వెళ్ళి ఉంటాడు. ఎలా అంటే సురభికి డాక్టర్ కావాలనే కోరికని తీర్చడానికి తనకి కాలేజీలో సీట్ రెడీ చేసి అది తనకి అందేలా చేసి ఉంటాడు. ఇంకా దీపక్కి కొత్త హోటల్ కట్టించి ఇవ్వడంతో అది బాగా రన్ అవుతూ ఉండడంతో ఇప్పుడు దీపక్ తన భార్య ప్రియా అండ్ కొడుకుని చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ప్రకాష్ కోసం డబ్బు ఇచ్చి లైఫ్లో సెటిల్ అవ్వమని లెటర్ రాసి ఉంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా మూవీ ఎండింగ్లో మనం ఇష్టపడిన వాళ్ళు మనతో సంతోషంగా ఉండాలి అనుకునేది కాదు ప్రేమ అంటే, మనం ఇష్టపడే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండేలా చేయడమే ప్రేమ అనే మాటతో మూవీ ఎండ్ అవుతుంది.